హిందూ అండ్ హిందూ టెంపుల్స్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మరో అద్భుతమైన దేవాలయంని మీ ముందు పరిచయం చేయబోతున్నాను. ఈ యొక్క దేవాలయాన్ని సందర్శిస్తే ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు అష్టాదశ శక్తిపీఠాలు దర్శించిన పుణ్యం కలుగుతుంది. ఈ యొక్క దేవాలయం విజయవాడకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యొక్క దేవాలయం ఉన్న ఊరి పేరు ఘంటసాల. ఇది కృష్ణా జిల్లాకి సంబంధించిన దేవాలయం. ఈ ఆలయం పేరు బాలపార్వతి సమేత జలదీశ్వర స్వామి దేవాలయం. ఈ యొక్క దేవాలయాన్ని శ్రీ పరమేశ్వరుని యొక్క ఆదేశానుసారం అగస్త్య మహాముని అక్కడ ప్రతిష్ఠించారు. దేశం మొత్తంలో ఇక్కడ కలగనటువంటి దర్శనం మనకి ఈ దేవాలయంలో కలుగుతుంది. అది ఎలా అంటే గర్భగుడిలో ఏకపీఠంపై శివపార్వతుల దర్శనం. మనం ఏ దేవాలయాన్ని సందర్శించినా, ఏ క్షేత్రంకి దర్శించినా స్వామివారి దర్శనం ఒక దేవాలయంలో మరియు అమ్మవారి దర్శనం ఒక దేవాలయం కలుగుతుంది. కానీ ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే గర్భగుడిలో ఒకే పీఠంపై అమ్మవారు మరియు అయ్యవారి యొక్క దర్శనం. ఇప్పుడు మీరు చూస్తున్నది 1400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆలయ శాసనం. దాన్ని తెలుగులోకి అనువదించారు. ఇక ఆలయ చరిత్రకు వస్తే పార్వతీదేవి కళ్యాణాన్ని చూడడానికి సమస్త ప్రాణకోటి ఉత్తరపదంకి ప్రయాణమయ్యారు. ఉత్తరపదం యొక్క బరువు కుంగిపోవడంతో అప్పుడు పరమేశ్వరుడు అగస్త్య మహాముని పిలిచి దక్షిణ పదంలో ఒక పుణ్యక్షేత్రంలో ఏకపీఠంపై పార్వతీ పరమేశ్వరులను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కళ్యాణ దర్శన భాగ్యం కలుగుతుందని సెలవిచ్చారు. ఇదే ప్రధాన ఆలయం. ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళి ఏకపీఠంపై ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులను మీరు దర్శించుకోండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. అదే దేవాలయ ప్రాంగణంలో విఘ్నేశ్వర స్వామి యొక్క దేవాలయం ఉన్నది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి నరసింహస్వామూర్తి ఇదే అగస్త్య మహాముని ఆ యొక్క దేవాలయానికి మూల కారణమైనటువంటి వారు. ఇదే ప్రాంతంలో అక్కడ దేవాలయ ప్రాంగణంలో అష్టాదశ శక్తిపీఠాలు మరియు జ్యోతిర్లింగాల యొక్క ప్రతిరూపాలు అక్కడ ఏర్పాటు చేశారు. అన్నీ ఒకే చోట దర్శించుకోవచ్చు. అదే ప్రాంగణంలో శ్రీ వల్లి సమేత కుమారస్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఈ చిత్రాలు ఆ దేవాలయం ప్రాంగణానికి సంబంధించిన చిత్రాలు. ఇక్కడ విశేషమైన నాగుల పాము పుట్ట కూడా ఉంది. అది కూడా మీరు దర్శించుకోవచ్చు. ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. హిందువుగా జీవించు, హిందువులను గర్వించు. జై శ్రీరామ్.